వామ్మో 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 వీడు మామూలోడు కాదయ్యో. ఒక గజ దొంగ, ఒక ఘరానా దొంగ, ఒక సూపర్ దొంగ, ఒక భలే దొంగ, ఒక స్టూవర్టుపురం దొంగ, వీళ్ళందరినీ మిక్సీలేసి రుబ్బితే వీడచ్చినట్టున్నాడు. ఇంతకు ఎవల గురించి గౌరీ నువ్వు చెప్పేది అని అంటారా? అగు 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 కారు చీకట్లలో తిరుగుతున్నాడు చూడుండ్రి, గామోతే వారి గురించే చూడుండ్రి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు, వీరాది వీరుడొచ్చాడు. ఏదన్నా గొప్ప పని చేసే ముందు అన్నకు సిగరెట్ దాగుడు అలవాటనుకుంటా. అన్నా జల్ది కానియే, అచ్చిన పని షురు చేద్దాం. మొదలు ఏ దుకాణంలోకి పోదాం? ఏదో ఒకటి మనకు దోసుకుండు ఇంపార్టెంట్ బిగులు. రైట్, మొదలు పుస్తకాలమ్మే దుకాణంలోకి పోయి గల్లెపెట్టెలున్న పైసలు చదిరిండు. అయ్యో అన్న, గా సెల్ ఫోన్ టార్చ్ల చూస్తే ఏం కనబడుతుందే? ఎంబట ఓ టార్చ్ లైట్ తెచ్చుకోకపోయినావు? పాపం బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటా. నువ్వు గాని అన్న, నెక్స్ట్ టైం ఎల్ఈడి లైట్ల దుకాణంకు సూటి పెడదాం. గిసుంటప్పుడు వనకత్తాయి. చలో, ఈ దుకాణం అయిపోయిందా? ఇప్పుడు ఇంకో దుకాణం. అబ్బా, వేరే దుకాణాలలో సీసీ కెమెరాలు ఉన్నాయో లేవోనుల్లా, అందుకే అన్న పెర్ఫార్మెన్స్ ని ఇంకా చూపియలేకపోతున్నాం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 9 దుకాణాలను లూటీ చేసిండి దొంగ. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలున్న నారపల్లి కాడ జరిగిన ఈ వరుస దొంగతనాలు. కిరాణా దుకాణం కాడ నుంచి మొదలు పెడితే మెడికల్ దాకా దేన్ని ఇడిచిపెట్టలేదు వీడు. మరి ఎన్ని పైసలు పోయినాయో గా దుకాణపోలను అడుగుదాం. చెప్పే అన్న. ప్రతి దాంట్లో కూడా ఒక రాయి ఎత్తేసి ఆస్బెస్టాస్ షీట్స్ ను పలగొట్టి లోనకి దిగి అన్ని విధ్వంసం చేసిండు. సుమారుగా 5 లక్షలు ఉంటుంది నష్టం, జరిగిన ఆస్తి నష్టం. కానీ దొంగతనం సొత్తు వచ్చేటప్పటికి ఒకరిది 5,000, ఒకరిది 15,000, తర్వాత మొత్తం కలిపితే ఒక 50,000 వరకు ఉంటాయి. అగనట, ఎత్తుకపోయిన సొమ్ము 50,000 ఉన్నదట. కానీ దుకాణాల వలగొట్టిన సామాను 5 లక్షల దాకుంటదట. అంటే నేను ఇంత కష్టపడత్తే దుకాణాలలో ఎక్కువ పైసలు లేవనే ఫ్రస్ట్రేషన్ ల దొంగగా సామాన్లను వలగొట్టిండు కావచ్చు. ఇక ఈ దొంగ ముచ్చట తెలిసి ఒకటే పరి 9 దుకాణాలను దోషిండంటే ఈడు మగాడ్రా బుజ్జి అని అనుకుంటుండొచ్చు కడమ దొంగలు. అయ్యా పోలీసార్లు చూసిండ్రు కదా ఈ దొంగోని పర్ఫార్మెన్స్ ను. మరిగా జల్దిన దొరకబట్టి ఒకటే పరి 9 శిక్షలు అయ్యుండ్రి, అప్పుడు సక్కగైతాడు అని అనబట్టిండ్రు ఈ దొంగతనాల ముచ్చట తెలిసినోళ్ళు.